అండ్ ఎందుకోసం చెప్తున్నానంటే స్ట్రీట్ డాగ్సే కదా అని చెప్పేసి మనము గ్లూకోజ్ అంటే షుగర్ కంటెంట్ ఉన్నటువంటి బిస్కెట్స్ని మనం ఫీడ్ చేయడం వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ వీఆర్ ఎంకరేజింగ్ ద స్ట్రీట్ డాగ్స్ టు గెట్ మోర్ డిసీజెస్. ఎట్లా అంటే ఇప్పుడు అవి అగ్రెసివ్ అయిపోవడానికి కూడా వీఆర్ ద రీజన్స్. మన దగ్గర ఇంట్లో మిగిలిపోయిన అన్నం, ఆ అన్నంలో కారాలు ఉన్న అన్నం, మటన్లు, చికెన్లు, బోన్స్ ఇవన్నీ పెట్టడానికే చూస్తాం. కానీ యాక్చువల్గా విచ్ ఫుడ్ ఈజ్ సూటబుల్ టు డాగ్ అని ఎవరం ఆలోచించాం. ఏ మనిషి అయినా సరే ఉప్పు కారాలు బాగా వేసి పెడితే వాడు ఏమవుతూ ఉంటాడు, ఇరిటబుల్గానే రెడీ అవుతూ ఉంటాడు. ఎప్పుడన్నా ఒకరోజు పెట్టకపోతే వాడు ఇరిటబుల్గానే రెడీ అవుతాడు. ద సేమ్ సినారియో డాగ్స్ కూడా, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి, ఇవి అటాక్ చేస్తున్నాయి, అవి అటాక్ చేస్తున్నాయి అంటే మీరే దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్. అంటే మీరు అగ్రెసివ్ ఫుడ్ వచ్చేటటువంటిది మీరే ఇవ్వడానికి చూస్తున్నారు. అంతా మీరే చేసి అండ్ యూ పీపుల్ ఆర్ పాయింట్అవుటింగ్, ఇగో ఇంతమంది చనిపోయారు, దానికి అటాక్ అయింది, దీనికి అటాక్ అయింది, అది వచ్చి అటాక్ చేసింది, ఈ డాగ్ వచ్చి అటాక్ చేసింది అంటే నువ్వే కదా దాన్ని అట్లాంటి ఫుడ్ ఇచ్చి నువ్వే కదా ఎంకరేజ్ చేసింది. అది దానికి దొరకనప్పుడు అటాక్ చేయకపోతే ఏం చేస్తుంది చెప్పండి? రోజు ఒక అడుక్కునేవాడు వచ్చాడు, వాడికి రోజు అమ్మ అన్నం పెట్టు అంటాడు, నువ్వు పెడతావని కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టే కదా వాడు వస్తాడు. సో డాగ్ ఆల్సో ఏమైనా దొరుకుతుంది ఫుడ్ అని చెప్పి మీ దగ్గరికి వస్తుంది. దాన్ని నువ్వు కర్ర తీసుకుని కొట్టో, అది తీసుకుని కొట్టినప్పుడు అది ఖచ్చితంగా రివోల్ట్ అవుతుంది. ఆ రివోల్ట్ది నీకు బైట్లు ఇవన్నీ జరుగుతాయి. ఫస్ట్ నువ్వు మారు కదా.